నీటి వనరులు సమృద్ధిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా చేపలు తినేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే మత్స్య సంపద రెట్టింపైనా ధరలు మాత్రం దిగి రావడం లేదు. ప్రస్తుతం ఎండలకు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో చేపల వేట సాగుతోంది. చేపలు పట్టి మార్కెట్లకు తరలిస్తుండటంతో కాస్త ధరలు అదుపులో ఉన్నా మరికొద్ది రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మత్స్యకారులు నష్టపోతున్నారు. సర్కారిచ్చే చేప విత్తనాలు సరిపడా ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట పిల్లలు ఎదగక నష్టాలు తప్పడం లేదంటున్నారు. సర్కార్ చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకంతో చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది కరీంనగర్ జిల్లా. మత్స్యకార కుటుంబాలకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు పోషక ఆహారమైన చేపలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టింది ప్రభుత్వం. ఉమ్మడి కరీంనగర్లో 4,000కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. 3 ఏళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. ఎల్ఎండి, మిడ్ మానేరు సహా పలు రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి జరుగుతోంది. కొత్త కరీంనగర్ జిల్లా పరిధిలో చిన్న పెద్ద చెరువులు కలిపి 900 చెరువులున్నాయి. వీటిలో గత 4 ఏళ్ల కంటే ఇప్పుడు చేపల ఉత్పత్తి డబుల్ అయింది. 2019-20లో 4,968 టన్నుల చేపలు ఉత్పత్తి అయితే ఈ ఏడాది ప్రొడక్షన్ 8,400 టన్నులకు చేరింది. ఉత్పత్తి రెట్టింపైనా రేట్లు మాత్రం తగ్గట్లేదు. మత్స్యకారుల సొసైటీలు కాంట్రాక్టర్ల చేతిలో ఉండటం, మార్కెట్లో దళారీ వ్యవస్థతో ఇక్కడ ఉత్పత్తి అయిన చేపలు డిమాండ్ ఉన్న ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో స్థానికులకు చేపలు అందుబాటులో ఉండడం లేదు. పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా వినియోగం కూడా పెరగడంతో రేట్లు తగ్గడం లేదంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు చేపల రేట్ అంటే ఒక 10 రూపాయలు ఎక్కువ వరకు మొన్న దాకా 150 మీరు ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఎందుకు అమ్ముతారు అని అంటారు. దొరకనప్పుడు మేము కూడా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుకొచ్చుకుంటాం కాబట్టి మేము 10 రూపాయలు చూసుకొని అమ్ముడవుతుంది. చెరువులల్లో రవ్వు, బొచ్చే, బంగారు తీగ, మెరిగే, గ్యాస్ కట్టు ప్రతి ఒక్క చేప తీసుకొచ్చుకుని అమ్ముకుంటాం. చేప పిల్లలు ఎప్పుడైనా ఒక 20 లక్షలు 30 లక్షలు పోసేటోళ్ళు ఈసారి ఒక 10 లక్షల దాకా పోసిర్రు అంతే. ఇంకా చేపలు కొంచెం ఎక్కువ వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అందరూ చేపలు వచ్చే ఎక్కువ చేపలు తీసుకొని పోతారు. బుధవారము, ఆదివారం వచ్చిందంటే చేపలకు గిరాకీ బాగుంది. అంతకుముందు చికెన్లకు, మటన్లకు పోదురు. ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది చేపలు తీసుకుంటున్నారు. మాకు చేపలు ఎప్పుడైనా ఎండాకాలం వచ్చిందంటే పుష్కలంగా చేపలు పట్టుకున్నాం, అమ్ముకున్నాం. మాకు సీజన్ అన్నట్టు ఎండాకాలం. ఇప్పుడు మిడ్ మానేరు చేయబట్టి మాకు ఏమైందంటే అవి వాటర్ ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయో దానివల్ల మాకు చేపలు సరిగా పడడం లేదు. చెరువుల్లో ప్రభుత్వం వేసే చేప సీడ్కి తోడు మత్స్యకార సొసైటీలు ప్రైవేటుగా చేప పిల్లలను తెచ్చి పెంచుతున్నాయి. దీంతో ఉత్పత్తి మరింత పెరుగుతుంది. అయినా ధర తగ్గడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా జల్లలు, రవ్వ చేపలు, బొమ్మెలు, బొచ్చెలు, వాలుగు చేపలు తింటుంటారు. కానీ రవ్వ చేపలు తప్ప మిగిలినవన్నీ ఎక్కువ రేటు పలుకుతున్నాయి. ఇప్పుడు బొమ్మె చేపల ధర కిలో 400 నుంచి 500 రూపాయలు ఉంది. కొద్ది రోజులైతే 700కు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చినప్పుడు రేటు కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు రేటు అదే మామూలు రేటే నడుస్తుంది. చెరువులు అన్నీ ఎండిపోతాయి కాబట్టి చేపలు ఎక్కువనే వస్తాయి. కొంచెము రేటు డౌన్ అయి ఉంటుంది, రేటు తగ్గుతుంది. ఇప్పుడు రవ్వు, బొచ్చలు 200, టొమాటాలు 600 కిలో అమ్ముతాం. ఇప్పుడు అన్ని చెరువులు అన్ని దగ్గరకు వచ్చినాయి. జిమ్మలు బాగా దొరుకుతాయి. జిమ్మలకు ఇప్పుడు అన్ని గుడ్లు వస్తాయి, శన వస్తుంది. అక్కడ ఎక్కడ ఉండపోయినా కానీ, మహారాష్ట్ర ఉండపోయినా కానీ, హైదరాబాద్ ఉండపోయినా అంతేం రూపాయలు వచ్చినట్టు లేదు. దాన్ని పట్టిన సైకిళ్ళ మాత్రమే వెళ్తున్నది. మేమేం సంపాదించుకుంటలేము చేపల మీద. మత్స్యకార సొసైటీలు చాలా వరకు కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. సీడ్ వేసినప్పటి నుంచి అవి పెరిగాక పట్టి మార్కెట్ చేసే వరకు అన్ని పనులను కాంట్రాక్టర్లే చూసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు చెరువుల్లోని చేపలన్నింటినీ పట్టేస్తున్నారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీ అవకాశాలు లేకపోవడంతో వెంటనే చేపలను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ముంబై, పూణే, నాగ్పూర్, కోల్కతా సహా ఇతర సిటీల్లోని హోల్సేల్ వ్యాపారులతో డీల్ మాట్లాడుకుని చేపలు ఎగుమతి చేస్తున్నారు. దీంతో స్థానికులకు చేపలు దొరకడం లేదు. సొసైటీ వాళ్లు చేపలు పట్టిన తర్వాత కిలోకు 70 రూపాయలు కొని హోల్సేల్ వ్యాపారులకు 120 రూపాయలకు అమ్ముకుంటున్నారు. బొమ్మ చేపలైతే ఈ ధర 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇట్లా చెరువు వాటర్ దగ్గర పడడంతో మేము చేపలు పట్టుకొని ఏదో జీవనోపాధి చేసుకుందామని ఈ చేపలు పట్టుకొని మేము అమ్ముకోవడానికి అమ్ముతూ ఉంటే ఈ రేటు మాకు 70 రూపాయలు ఇట్లా మేము అమ్మితే మాకేం గిట్టుబాటు లేకుండా, అది లేకుండా జీవనోపాధి లేకుండా కూడా ఏం రావడం లేదు. ఈ 70 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలతో మాకేం అది కావడం లేదని మేము చెప్తున్నామండి. నేను కోరుకునేది ఏంటంటే కొంచెం చేపల ధర తగ్గితే అందరు సామాన్యుడు, కూలి చేసుకునే సామాన్యుడు కూడా ఒక 100 రూపాయల కిలో అయిందనుకో, ఒక రవ్వు షాపో, బొచ్చే షాపో 100 రూపాయల కేజీ అయిందనుకో, 100 రూపాయలు పెట్టి 1 కిలో తీసుకపోతే వాళ్ళ కుటుంబంలో
సంతోషంగా సామాన్యుడు కష్టం చేసుకునే సామాన్యుడు అయినా తింటాడు. కొంచెం మత్స్యకారులు దయచేసి చెప్తున్నా. మత్స్యకార సొసైటీకి ప్రభుత్వం చేప పిల్లలను మాత్రమే ఫ్రీగా ఇస్తోంది. వాటిని పెంచే చెరువుల నిర్వహణకు ఎలాంటి మద్దతు అందించడం లేదని చెప్తున్నారు మత్స్యకారులు. బోట్లు, వలలు ఇవ్వకపోవడంతో చేపలను పట్టడం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు సొసైటీ వాళ్ళు. చేపల ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ కి సంబంధించి సహకారం అందట్లేదని వాపోతున్నారు. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలను నిల్వ చేయడం, అమ్ముకోవడం కష్టమవుతోందంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లకే చేపలు అప్పగించడం ద్వారా వ్యాపారులు రెట్టింపు లాభాలు పొందుతున్నారని చెప్తున్నారు. రిజర్వాయర్లలో చేపలు పడుతున్న వారి బాధ మరోలా ఉంది. 5 ఏళ్లలో బోట్లు, తెప్పలు, వలల రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు. ప్రాణాలకు తెగించి చేపలను పట్టి మార్కెట్కి తీసుకువెళ్తే అడ్డికి పావుసేరు అడుగుతున్నారని వాపోతున్నారు. మార్కెట్లన్నీ వ్యాపారుల చేతిలో ఉండటంతో మత్స్యకారులు స్వయంగా చేపలను అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు. చేపలకేవైనా రోగాలొస్తే చూసేందుకు జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా లేవని చెప్తున్నారు. జిల్లా అధికారులు లేని చోట ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లే అన్ని పనులు చూసుకుంటున్నారని, దీంతో ఫీల్డ్ విజిట్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. మత్స్యకారులు లబ్ధి పొందుతున్నా జనానికి తక్కువ ధరకే చేపలు అందుబాటులోకి రావాలన్నా ప్రభుత్వం సొసైటీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేప పిల్లలను అందించడంతో పాటు సబ్సిడీపై వలలు, బోట్లు అందజేయాలంటున్నారు. దళారీ వ్యవస్థను కంట్రోల్ చేసి మత్స్యకారులే చేపలను అమ్ముకునేలా ప్రత్యేక వాహనాలు అందించాలంటున్నారు. చేపలు పట్టడం, వాటిని ప్రాసెసింగ్ చేయడంపై ట్రైనింగ్ ఇవ్వాలని, జిల్లా కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.